అంటే నమ్మకం లేదా లేక దీని గురించి ఇప్పుడొద్దు. టామీ నా వల్ల కావట్లేదు. దీనివల్ల నన్ను వదిలేస్తావా? నో 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 కానీ లవ్ అండ్ రిలేషన్షిప్ అన్నాక ఏదో ఒకటి జరగడం నార్మలే కదా. యునో మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే సంథింగ్ నీడ్స్ టు హ్యాపెన్ రైట్. నీ లెక్క ప్రకారం మన మధ్యలో ఏం జరగపోతే మన ప్రేమ అక్కడితో ఆగిపోతుంది, ఇంకా పెరగదు, అంతేగా? యా బట్ దట్స్ హౌ ఇట్ వర్క్స్ రైట్. సో అది చేస్తే మన ప్రేమ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుందా? ఓ ఓకే వెయిట్, ఇట్స్ అ న్యాచురల్ ప్రాసెస్ కదా. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ నాక దగ్గర అవుతారు, ఆటోమేటిక్లీ యు గెట్ ఫిజికల్ రైట్. నువ్వు ఎప్పుడైనా అప్పుడే కలిసిన అమ్మాయితో కమిట్ అయ్యావా? యా దగ్గరయ్యావా? ఆబ్వియస్లీ నాట్, అందుకే వాటిని వన్ నైట్ స్టాండ్స్ అంటారు. సో వెయిట్, కలిస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్తారన్నావు, కలిసినా కూడా వాళ్ళతో ఎందుకు నెక్స్ట్ లెవెల్ వెళ్ళలేదు? నౌ ఐ గెట్ ఇట్. నువ్వేం ట్రై చేస్తున్నావు ఇప్పుడు నాకు అర్థం. నేనేమీ ట్రై చేయట్లేదు, నువ్వు చెప్పింది నేను మళ్ళీ చెప్తున్నాను అంతే. వాట్? అలా కాదు బంగారం. నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే ఇద్దరు ఆల్రెడీ ప్రేమలో ఉన్నప్పుడు, లైక్ మన ఇద్దరం ఆల్రెడీ ప్రేమలో ఉన్నట్టు, అప్పుడు ఏమైనా జరిగితే ఆటోమేటిక్లీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం కదా. దిస్ ఇస్ ద బెస్ట్ వే టు ఎక్స్ప్రెస్ లవ్ రైట్. మరి ఏం జరగకపోతే వెళ్ళమా? మరి అంతే కదా. ఇంతకుముందు నీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా నువ్వు అలానే ఉండుంటావుగా. యా వాళ్ళతో కూడా బ్రేకప్ అయింది. ఆబ్వియస్లీ, లేకపోతే ఇప్పుడు నేను నీతో ఉండేవాడిని కాదు కదా. బట్ వాళ్ళతో ఆ లెవెల్కి వెళ్ళక కూడా ఎందుకు వర్కౌట్ అవ్వలేదు? అలాంటి వాటికి గ్యారంటీ ఎలా ఇస్తాం టామీ? ప్రతి రిలేషన్షిప్కి మనం 100% పెడతాం. కొన్నిసార్లు వర్కౌట్ అవుద్ది, కొన్నిసార్లు వర్కౌట్ అవ్వదు. ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ రైట్. అయితే ఏదో ఒక లెవెల్కి రీచ్ అయి ఉంటుంది డెఫినెట్లీ. అమేజింగ్ లెవెల్. ప్రేమ లేకపోతే అదా? రెండు ఎలా కుదురుతుంది? ఏదో ఒకటి తక్కువనే ఉండాలి. రెండు గొప్పగా ఉంటే ఆ అమ్మాయి ఇక్కడ ఉండాలి, నేనెందుకుంటాను? ప్రాబబ్లీ కొన్నిసార్లు ప్రేమ చాలా గొప్పగా అనిపించింది, అండ్ కొన్నిసార్లు ఓన్లీ ద సెక్స్ కెప్ట్ us together ఏమో. రెండు ఒకేసారి గొప్పగా అనిపించలేదా? ఇప్పుడు నీతో అలా అనిపిస్తే నా నమ్మకం బంగారం. యునో ద థింగ్ ఇస్, సినిమా డైలాగ్ కొట్టద్దు, ఉన్న మాట చెప్పు. ఇప్పుడు దాకా నీతో అలాగే కదా ఉన్నాను. మరి చెప్పు. రెండు ఒకేసారిగా ఇప్పటిదాకా ఎవరితో గొప్పగా అనిపించలేదా? ఒక్కసారేనా? యా, జస్ట్ వన్స్. మరి ఏమైంది? సిలీ ఇష్యూస్. ఒకరినొకరు లైట్ తీసుకోవడం మొదలు పెట్టాం, చిన్న చిన్న గొడవలు బాగా పెద్ద అయిపోయినాయి, అండ్ ఆఫ్టర్ ఎ పాయింట్ ఈవెన్చువలీ ఒకరికొకరు దూరం అయిపోయాం. సో మనకి ఫ్యూచర్ ఉందో లేదో చూసుకోవాలంటే ప్రేమతో పాటు ఇంకేదో ఉండాలి. హే 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 స్టాప్ మేకింగ్ ఇట్ సౌండ్ సో కట్ అండ్ రైట్. అంత దారుణంగా మాట్లాడకే. I'm not ready, yeah. What the f*** Tammy? Look, Sanju, నువ్వు చాలా మంచివాడివి, బట్ ఐ జస్ట్... ప్లీజ్ సంజు, నువ్వు చాలా మంచోడివి. నీ అంత మంచి అబ్బాయి నేను లైఫ్లో కలేను, బట్ ఐ హ్యావ్ టు లీవ్ యూ. ఇలాంటి తొక్కలో బ్రేకప్ స్పీచెస్ ఇవ్వద్దు ప్లీజ్. ఐ విల్ బీ గాన్. నేను నీతో ఏం బ్రేకప్ చేయటం లేదు, నువ్వంటే నాకు ఇష్టం, కానీ నాకు కొంచెం టైం కావాలని అంటున్నా అంతే. ఎంత టైం కావాలి టామీ? 3 months, 6 months, 1 year, 2 years? కాంక్రీట్గా ఏమైనా చెప్పగలవా? ఐఎమ్ సారీ టామీ, నా వల్ల ఇంకా కాట్లా. సో కాంక్రీట్గా చెప్పకపోతే నాతో బ్రేకప్ చేస్తావా నువ్వు? నో, నువ్వు కాంక్రీట్గా ఏం చెప్పట్లేదు, నేను బ్రేకప్ అవ్వట్లా. కానీ 6 నెలలైనా నా గర్ల్ ఫ్రెండే నేను తను టచ్ చేయకూడదని చెప్తుంటే ప్రపంచం చూసి నవ్వుతున్నా చూడు. ఆ ఎంబారెస్మెంట్ తట్టుకోలేక బ్రేకప్ అవుతున్నా. సార్కి ఫ్రెండ్స్ ముందు నామోషి అన్నమాట. వాట్? 6 నెలలు అయింది, టామీతో ఇంకా ఏమీ వర్కౌట్ చేయకుండా ఎలా ఉండాలి? ఎలా చెప్తాను అందరికీ?
బాధపడుతున్నావు కదా? ఓకే, అలాగే అనుకో. తప్ప? ఆర్ యు మై గర్ల్ ఫ్రెండ్? వాట్స్ రాంగ్ విత్ దాట్? జామీ, నిజంగా నువ్వు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను నీకు అర్థం కూడా కావటం లేదు. మన మధ్య బాగా కనెక్షన్ ఉందని అనుకున్నాను. సి, ఇదే నాకు అర్థం కావట్లా. 6 నెలలైంది. మై గర్ల్ ఫ్రెండ్. ఐ లవ్ యూ, యూ లవ్ మీ, బట్ నో సంజు. డోంట్ టచ్ మీ. వై? అది పేరేంటి? ఈశాన్. ఏ నీ ఎక్స్ బాయ్ ఫ్రెండేగా? ఆడితో ఏం చేయలేదా? డోంట్ వాక్ అవుట్ ఆన్ మీ టామీ. ఓకే ఫైన్. యు వాంట్ మీ టు బి డైరెక్ట్? ఓకే, డైరెక్ట్గానే చెప్తా. ఈశాన్ని కలిశాను అండ్ హీ సెడ్ మీ ఇద్దరు 3 నెలల్లో. ఇట్స్ పిస్సింగ్ మీ ఆఫ్. ఐ పంచ్డ్ హిమ్ అక్రాస్ హిస్ ఫేస్. కానీ నాతో మాత్రం ఎందుకు ఈ రూల్స్? డూ ఐ నాట్ లవ్ యూ ఇనఫ్? రియలీ? ఈశాన్? యా, ఈశాన్. వాడు ఎదవా, నోట్కొచ్చినట్లు మాట్లాడతాడు. ఓకే, వాడు చెప్పింది కరెక్ట్ అనుకో. వాడితో 3 నెలల్లో అయింది, నీతో కూడా 3 నెలల్లో అవ్వాలని ఏవైనా రూల్ ఉందా అసలు? కాదు, యాక్చువల్లీ నువ్వు వాడికన్నా చూడడానికి బాగుంటావు, చాలా బాగా మాట్లాడతావు. నీతో 2 months లో అవ్వాల్సింది. 2 months కాదు, యాక్చువల్లీ 1 month లో అవ్వాల్సింది. టామీ, నువ్వు ఈ డిస్కషన్ని వేరేదో లెవెల్కి తీసుకెళ్తున్నావు. నువ్వే కదా ప్రతిసారి నెక్స్ట్ లెవెల్ అంటావు. నువ్వు నాతో రీచ్ అయ్యే లెవెల్ ఇదే. సి నేనేదో చెప్తున్నా, నీకు ఇంకేదో అర్థం అవుతుంది. మీ అమ్మాయికి చెప్పినప్పుడు అర్థం కదా? వాట్స్ రాంగ్ విత్ యూ? ఏంటి? నువ్వు నీ ఫ్రెండ్స్తో మన ఇద్దరి మధ్య మొత్తం అయిపోయిందని ఆల్రెడీ చెప్పేశావుగా? నో. లేదు, నువ్వు చెప్పేశావు. లేదు, నేను అలాగేం చెప్పలేదు. యు నో వాట్, నీకేం కావాలో చెప్పు, ఎవరితో కావాలో చెప్పు. ఐ డోంట్ కేర్. యాక్చువల్లీ యు నో వాట్, నువ్వు చెప్పిందే నిజమని నేను అందరి ముందు ఒప్పుకుంటాను. ఓకే, కానీ ఒక చిన్న అడిషన్. నువ్వు మ్యాగీ 2 minutes నూడిల్ గాడు అని చెప్తా. సో బంగారం, నువ్వు చెప్పిన మ్యాటర్ కన్నా నేను స్ప్రెడ్ చేయబోతున్న మ్యాటర్ చాలా ఫాస్ట్గా ట్రెండ్ అవుతుంది. టామీ ప్లీజ్, నా గురించి ఇలా చెత్త రూమర్స్ అని స్ప్రెడ్ చేయక. అందులో అది నిజం కూడా కాదు. సో నా గురించి చెత్త రూమర్ స్ప్రెడ్ చేయడం అది ఓకేనా? నువ్వు అసలు నా రెప్యుటేషన్ గురించి ఆలోచించట్లేదు. టామీ, నేను నీ గురించి తప్పుగా ఏమన్నాను? ఇన్ఫాక్ట్ నేను పొగిడాను. మై టామీ ఇస్ జస్ట్ అమేజింగ్ అన్నాను. వావ్, సంజు నన్ను పొగిడాడు. Yeah. అబ్బో, నేను ఎంత లక్కీ అసలు. చూడు టామీ, ఐఎమ్ రియలీ సారీ. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఐ రియలీ లవ్ యూ. ఆవేళ చెత్త నా కొడుకు ఈశాన్ గారు నీ గురించి అలా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాను. ఇట్ రియలీ గాట్ మీ అని ఏదో ఫ్లోలో అలా అన్నాను అంతే. మనం ఇలా గొడవ పడడం అసలు బాగాలేదు టామీ. మన రిలేషన్షిప్ ఇది కాదు. నీ గొప్పల కోసం నా గురించి అబద్ధాలు ఆడడం అది మన రిలేషన్షిప్పా? చెప్పు. ఓకే, నీ గురించి నేనేం చెప్పను, కానీ నువ్వు చెప్పిందంతా వెనక తీసుకోవాలి. అంటే మన మధ్య ఏం జరగలేదని అందరికి వెళ్ళి చెప్పాలి. అప్పుడందరూ నన్ను పెద్ద యాదవలా చూస్తారు. సో నన్ను ఎలా చూసినా పర్లేదా? నేను ఎలా చూస్తారు టామీ? నీ బాయ్ ఫ్రెండ్తో నువ్వు ఫిజికల్ అయ్యావు, అది నీ ప్రైవేట్ లైఫ్, అందులో తప్పే ఉంది. మనం ఏం చేసుకోలేదు. నీ మైండ్ దొబ్బిందా? నువ్వు చెప్పిన అబద్ధాల్ని నువ్వే నిజమని నమ్మడం మొదలు పెట్టావా?